కథాహంసంతో ఎన్నో మంచి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకి అందించింది. అదే కోవలో ఇప్పుడు మేము మరియన్ అనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నాము. ఈ మరియన్ చిత్రము చాలామంది పేరు డిఫరెంట్గా సౌండింగ్లో ఉంది అని అడిగారు. మరియన్ అంటే చావులేనివాడు అని అర్థం, అమరజీవి అంటే ఎదురులేనివాడు అంటే సో మెనీ మీనింగ్స్. చాలా పవర్ఫుల్ పర్సన్, ఈవెన్ చావు కూడా అతని దగ్గరికి రాదు, ఎముడు కూడా ఏం చేయలేడు అతన్ని, అంత విల్ పవర్ గల ఒక వ్యక్తి అనే కథాంశంతో అంటే అనే ఒక క్యారెక్టర్ తోటి ఉన్న ఒక కథ ఇది. కాబట్టే మెరియన్ అని పేరు పెట్టడమైంది. ఈ చిత్రం తమిళ్లో కూడా మెరియన్ అనేది పేరు. బికాస్ చావులేని వాడంటే చాలామంది చిరంజీవి, అది తర్వాత మృత్యుంజయుడు, అమరజీవి అని పెట్టమన్నారు. కానీ మరియన్ బాగుంది అనిపించి అదే పేరు పెట్టడం జరిగింది. ఈ మరియన్ చిత్రము ఒక నిజంగా అంటే యథార్థ గాథ మీద, యథార్థమైన ఒక సంఘటన మీద ఆధారపడి తీసిన చిత్రం ఇది. యథార్థమైన సంఘటన అంటే 2008లో ఒక ముగ్గురు ఆయిల్ వర్కర్స్ కిడ్నాప్ అయిన సంగతి ప్రెస్కు, మీడియాకి అందరికీ తెలిసిన విషయమే. అది ఆ సంచలనమైన వార్త కుదిపేసింది మొత్తం ఇండియాని. ఆ ముగ్గురు ఆయిల్ వర్కర్స్ ఎంత కష్టపడ్డారు, సుడాన్లో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఎలా హింసించారు, తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకొని మళ్ళీ ఇండియా ఎలా చేరారు అనేది కథలుగా అప్పట్లో రాశారు. ఆ ముగ్గురు ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళని పర్సనల్గా కలిసి వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ యొక్క అనుభవాలని కథగా రాసుకొని తను ఇన్స్పైర్ అయి తీసిన చిత్రం ఇది మెరియన్. అంటే ఒక యథార్థమైన సంఘటనలతోటి మిళితమైన ఒక సినిమా ఇది. ఈ చిత్రం కథ గురించి ధనుష్ గారికి చెప్పడంతో ధనుష్ గారు చాలా ఇన్స్పైర్ అయ్యారు. తను ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే ఈ చిత్రం యొక్క కథ కోసం, స్క్రీన్ ప్లే కోసం నియర్లీ అబౌట్ 9 months తను కృషి చేశారు ఈ చిత్రం కోసం. అంటే ఆ న్యాచురాలిటీ కోసం. ఏమీ తెలియని ఒక అమాయకమైన ఒక అబ్బాయి, అంటే సముద్రమే తన జీవితము, సముద్రంలోనే తనకు తల్లి తండ్రి అన్నీ సముద్రం అని నమ్ముకొని ఉల్లాసంగా ఎప్పుడు కల్లాకపటం లేకుండా తిరిగే ఒక అబ్బాయి ప్రేమలో పడడము, సడన్గా ఆ ప్రేమ కోసము ఒక చోటికి, అంటే ఆ ప్రేమను గెలిపించుకోవడం కోసమన్నా, లేకపోతే ఆ అమ్మాయి ఎవరినైతే ప్రేమించాడో ఆమె కష్టాలు తీర్చడం కోసం మైగ్రేట్ అయ్యి ఒక స్లేవ్గా ఇంకొక దేశానికి వెళ్ళడము, అక్కడ కిడ్నాప్కి గురి అవ్వడము, మళ్ళీ ఆ ప్రేమ కోసమే మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని ఆ యొక్క ఆ సిచ్యుయేషన్స్ అన్నీ తను ఎదుర్కొని జస్ట్ ఆ ప్రేమ కోసం, అంటే అంత బలమైన ఒక మనసులో ఆ యొక్క సంకల్పంతో తిరిగి రావడము, అవన్నీ ఒక యథార్థంగా జరిగినా కూడా స్క్రీన్ ప్లే విషయంగా చాలా చక్కటి శ్రద్ధ తీసుకొని ధనుష్ గారు కూడా ఈ చిత్రం చేయడమైంది. ఈ చిత్రము కథాంశము, ఈ చిత్రం స్క్రీన్ ప్లే అండ్ ఈ చిత్రం యొక్క సంఘటనలు విని ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి, భరత్ బాలా గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఏఆర్ రెహమాన్ గారు ఈ చిత్రానికి సంగీతం ఇవ్వడం జరిగింది. సంగీతంలో తను ఆరో సౌండ్ విజన్ అనేసి ఒక కొత్త ఒరవడిని ఈ చిత్రంతోనే స్టార్ట్ చేశారు. అంటే 3 different వేవ్స్ ఆఫ్ మ్యూజిక్ని ఈ చిత్రంలో తను అందించారు. ఈ చిత్రం 3 విధాలుగా మనకి కనబడుతుంటుంది. ఒకటి సముద్రం దగ్గర, ఎడారిలో, తర్వాత ఇంకోటి వచ్చి మైగ్రేట్ అయిన వేరే చోట్ల అనమాట. అలా ఆ 3 విధమైన సంఘటనలని అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం చాలా బాగా చేశారు ఏఆర్ రెహమాన్ గారు. తర్వాత ఈ చిత్రానికి ఆయన ఐ థింక్ కెమెరామ్యాన్ మెర్క్, చాలా పెద్ద కెమెరామ్యాన్. అంటే సముద్రం లోపల, ఐ మీన్ నీళ్ళ లోపల కెమెరాని పెట్టి తీయడంలో చాలా సిద్ధహస్తుడు తను. సో అతన్ని అంటే టెక్నికల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ
బిగ్ పిక్చర్ అని చెప్పాలి, చాలా పెద్ద పిక్చర్, టెక్నికల్ వాల్యూస్ తోటి కూడుకున్న పిక్చర్. ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నిట్లో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఎ వెరీ హై వాల్యూడ్ టెక్నికల్ మూవీ అని చెప్పొచ్చు. ఒక గ్యాప్ తీసుకొని మా సంస్థ చేస్తున్న ఈ చిత్రం రియల్లీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ ఫిలిమ్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని తమిళ్లో నిర్మించి విడుదల చేయడం అయింది. అండ్ ఈ చిత్రంలో హీరోయిన్ పద్మప్రియ చాలా న్యాచురల్ యాక్ట్రెస్. తను కూడా చాలా బాగా చేశారు ఈ చిత్రంలో. ఈ చిత్రం ఒక ఆడియోని ఈ నెల 29 అంటే ఆదివారం రోజు చేస్తున్నాము. చాలా అంటే హీరోయిన్ పిలిపించి గ్రాండ్ చేయాలని చేసుకుంటున్నాము. అసలు యాక్చువల్గా ఇవాళ ప్రెస్ మీట్ కూడా ఆడియో పలానా రోజుని చెప్పడానికి పిలిపించడం అయింది. ఆడియో గోయింగ్ టు హిట్ ద మార్కెట్ అని మా నమ్మకం. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ మ్యూజిక్ ఆల్బమ్ ఇన్ తమిళ్. ఈవెన్ రింగ్ టోన్స్ కానీ అవి కానీ చాలా పెద్ద సేల్స్ అయింది దీనికి. అలాగే ఈవెన్ తెలుగులో కూడా ఇట్ విల్ హిట్ ద మార్కెట్ అని మా నమ్మకము. అండ్ యాజ్ యూజువల్ మేము మా సంస్థ ఎప్పుడు మా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు ఇవ్వడంలో మాకు అదొక తృప్తి ఉంటుంది. అలాగే ఈ చిత్రం కూడా ఇట్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ స్టోరీ. లవ్ స్టోరీ కాదు, కసి అంటే కసి మీద ఉండదు. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్, యథార్థ గాథ మీద నిర్మింపబడిన ఈ చిత్రాన్ని డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మా నమ్మకము.